నమస్తే. టీ న్యూస్ ప్రేక్షకులకు దసరా పండుగ శుభాకాంక్షలు. చెడును జయించి మంచి గెలిచిన పర్వదినానికి ప్రతీక దసరా పండుగ. మట్టి తల్లి ఓడి మన తెలంగాణ. అలాంటి గడ్డ మీద దసరా పండుగ వచ్చిందంటే ఊరంతా ఆనందాల వెల్లువ. పంటలు ఇంటికి చేరి కొత్త బట్టలతో కొలువు తీరి పాలపిట్టను చూసి పరవశించి జమ్మి ఆకుతో గుండెను తాకే అలాయ్ బాలై అనురాగాల ముచ్చట్లే ప్రతి ఇంట. దసరా పండుగ వైభవం గురించి స్పెషల్ దసరా ధూమ్ధామ్. ఏడాది పొడవునా మనల్ని పలకరించే పండుగలు ఎన్నో ఉన్నాయి. కానీ తెలంగాణలో మాత్రం బతుకమ్మ దసరాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. తెలంగాణ సంస్కృతి హారంలో దసరా పండుగ ఒక ఆణిముత్యం. కష్టించి పనిచేసే బిడ్డలు దసరా రోజు ఆ కష్టాన్ని మర్చిపోయి ఆలి పిల్లలు చుట్టాలు పక్కాలు ఊరందరితో ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు. దసరా వచ్చిందయ్యా, సరదా తెచ్చిందయ్యా, దశమి వచ్చిందయ్యా, దశనే మార్చిందయ్యా, జయ హో దుర్గా భవానీ. వెయ్యలో పువ్వుల హారాన్ని, ఓ చెడును జయించి మంచి గెలిచిన పర్వదినానికి ప్రతీక దసరా పండుగ. దసరా పండుగ వచ్చిందంటే తెలంగాణ బిడ్డల సంబరం అంబరాన్నంటుతుంది. తెలంగాణలో ఈ పండుగను ఇంత ఘనంగా జరుపుకోవడానికి బలమైన నేపథ్యం ఉందనేది చరిత్రకారుల మాట. శైవ మత మనుగడలో ఉన్న కాలంలోనే ఇక్కడి ప్రజలు ఆదిశక్తిని అధికంగా పూజించారు. అలా ఆదిశక్తిని పూజించి వీరత్వాన్ని పొందే సంస్కృతి తెలంగాణ ప్రజలది. కాకతీయుల కాలం కంటే ముందు నుంచే అనేక యుద్ధాలు చేసిన చరిత్ర ఈ నేలది. దసరా రోజున ఆరాధ్య దైవాన్ని పూజించి ఆదిశక్తి అనుగ్రహంతో బతుకు పోరుకు సిద్ధమవుతుంటారు తెలంగాణ బిడ్డలు. జవసత్వాల నుంచి పంటలను కాపాడే గ్రామ దేవతలను మనసారా కొలిచే తనం ఈ బిడ్డలకు గుండెల నిండుగా ఉంటుంది. వందల ఏండ్లుగా తమ మనుగడ కోసం ఈ బిడ్డలు ఎనలేని పౌరుషంతో తరచుగా యుద్ధాలు చేశారు. ఆ చరిత్రను కొనసాగింపుగా ఇప్పటికీ శక్తికి రూపమైన అమ్మ తల్లిని పూజించే సంప్రదాయం సజీవంగా ఉంది. అందుకే మైసమ్మ, మహంకాళి, ఎల్లమ్మ, పోచమ్మ తల్లులు ఏ ఊరికి వెళ్లినా దర్శనమిస్తారు. నీడనిచ్చే చెట్లను, ఆ చెట్లుకు పూసిన పువ్వులను కొలిచే సంస్కృతి ప్రపంచంలో ఎక్కడా కనిపించదు, ఒక్క తెలంగాణలో తప్ప. విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. కులమతాలకు అతీతంగా సబ్బండ జనం గుండెల నిండా జరుపుకునే వేడుక దసరా. కష్టించే బిడ్డలకు ఈ పండుగ అంటే మనసు లేగదూడలాగా ఉరుకుతుంది. ఆదరువు కోసం ఎక్కడో దూరాన బతికే వాళ్లకు కూడా ఈ పండుగ నాడు సొంతిల్లు సొంతూరు యాదికొస్తాయి. దసరా పండుగ అదో ప్రేమానురాగాల కలబోత, బంధాలు అనుబంధాల విరిజాత. చెరువు నిండినట్టు, మత్తడి దుంకినట్టు, ఉడుకుడుకు అన్నం కడుపు నిండదిన్నట్టు, ఏ బాధ లేకుండా హాయిగా బతికినట్టు దసరా అంటే అదో సంబరాల పండుగ. దసరా నాడు పొద్దుగాల తెలంగాణ పల్లె పెండ్లి పిల్లలాగా ముస్తాబవుతుంది. ఊరంతా అలుకు పూతలతో అలరారుతుంది. వెండి ముగ్గులు వాకిళ్ల నిండా మొగ్గలేస్తాయి. గడప గడపకు పసుపు కుంకుమలు పలకరిస్తాయి. గుమ్మానికి వేలాడే తోరణాలు అతిథులను రారమ్మని పిలుస్తుంటాయి. పూజ గదులు కొత్త అలంకారాలతో, ధూపదీప నైవేద్యాలతో మెరిసిపోతుంటాయి. కనకాంబరం వంటి ఎర్రని పూలతో ఇళ్లు కలకలలాడుతుంటాయి. బతుకమ్మ పండుగకు పుట్టింటికొచ్చిన ఆడపిల్లలు దసరా నాడు చేసే సందడి ఏ ఇంటికి పోయినా కనిపిస్తది. ఎంత లేనోళ్లైనా
ఈ పండుగను తాహతు కొద్దీ జరుపుకుంటారు. ఎంత లేదన్నా కొత్త బట్టలు ఉండాల్సిందే. ఇక పిండి వంటలైతే తీరొక్కటి. సద్దముద్దలు, పల్లి ముద్దలు, నువ్వుగారెలు, రవ్వ లడ్డూలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వెరైటీలు. సాయంత్రం ఊర్లలో ఉన్న ఏ రాములోరి గుడికో శివాలయానికో వెళ్లి ఊరు వాడ పిల్ల జల్లా సుఖంగా ఉండాలని మొక్కుతుంటారు. ఆయుధ పూజ చేసి సాయంత్రం డప్పు చప్పుళ్ల నడుమ సందడి వాతావరణం నెలకొంటుంది. జమ్మి చెట్టుకు పూజ చేస్తారు. ఆ తర్వాత పాలపిట్టను చూస్తే శుభం కలుగుతుందని భావిస్తారు. అలా తెలంగాణలో దసరా పండుగను సంవత్సరం పొడవునా గుర్తుండిపోయేలా చేసుకుంటారు. దసరా పండుగకు ఎన్నో పౌరాణిక గాథలతో సంబంధం ఉంది. దసరా దస్ షర్ హర అని అర్థం. అంటే 10 తలలను హరించిన రోజు అని ప్రతీతి. సీతమ్మను అపహరించిన రావణుణ్ణి శ్రీరామచంద్రుడు హరించిన రోజుకు ప్రతీకగా దసరా జరుపుకుంటారని చెప్తుంటారు. అలాగే పాండవుల కాలానికి సంబంధించిన కథలు కూడా దసరా పండుగకు ఆధారమని పెద్దలు చెప్తుంటారు. దసరా వచ్చిందయ్యా, సరదా తెచ్చిందయ్యా, దశమి వచ్చిందయ్యా, దశనే మార్చిందయ్యా. జయహో దుర్గా భవానీ. దసరాకు సంబంధించిన అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. రాముని కాలానికి చెందినవి కొన్నైతే పాండవుల అరణ్యవాసానికి సంబంధించినవి మరికొన్ని. పాండవులు అరణ్యవాసాన్ని కొనసాగించడానికి విరాట్ రాజు కొలువులోకి వెళ్లే ముందు తమ ఆయుధాలు జమ్మి చెట్టుపై పెట్టిపోతారు. అరణ్యవాసం ముగిసిన తర్వాత తమ ఆయుధాలు జమ్మి చెట్టుపై నుంచి దించి పూజలు చేసి యుద్ధకాలంలో కౌరవుల మీద గెలిచారని మరో విశ్వాసం. అందుకే ఏడాది పొడవునా శుభం జరగాలని తెలంగాణ పల్లెల్లో ప్రజలంతా దసరా నాడు జమ్మి చెట్టుకు సమీపూజ చేస్తారు. అయితే ఈ నేపథ్యానికి కూడా తెలంగాణ నేలతో విడిదీయరాని అనుబంధం ఉంది. తెలంగాణలో అనేక పాండవుల గుట్టలున్నాయి. అందువల్ల పాండవులు తమ ప్రాంతవాసులుగా, తమ పూర్వీకులుగా తెలంగాణ బిడ్డలు పాండవులు పూజ చేసిన జమ్మి కొమ్మకు పూజలు చేస్తారు. ఈ పురాణాల నేపథ్యంలో దసరా ఉత్సవం దేశమంతా ఘనంగా జరుపుకుంటారు. అయితే ఉత్తర భారతదేశ దసరాకు మన దసరాకు కొంత వైవిధ్యం ఉంది. దసరాకు 9 రోజుల ముందు నుంచే దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. దుర్గామాతను పూజించడం ఉత్తరాది రాష్ట్రాల్లో కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు ఉత్సవాలు జరుపుకొని చివరి రోజున విజయదశమిగా భావిస్తారు. అదే దసరా మహోత్సవం. శరదృతువులో జరుపుకునే పండుగ కావడం వల్ల ఈ 9 రోజులను శరన్నవరాత్రులని కూడా అంటారు. ఉత్తర భారతదేశంలో దసరాను జరుపుకోవడానికి మరో పౌరాణిక గాథ కూడా ఉంది. మానవ కోటిని పునీతం చేసేందుకు భగీరథుడు గంగను దివి నుంచి భువికి తెచ్చింది మహార్నవమి నాడే. ఇలా ఒక మహాయజ్ఞం పూర్తయిన సందర్భం కూడా ప్రజలు పండుగ చేసుకున్నారనే కథ కూడా ఉత్తర భారతంలో ఉంది. 9వ రోజుకు మంత్రసిద్ధి కలుగుతుంది కావున నవమికి సిద్ధిదా అనే పేరు. దేవి ఉపాసకులు అంతవరకు చేసిన జనసంఖ్య ఆధారంగా హోమాలు చేస్తుంటారు. ఇలా వ్రత సమాప్తి చేసిన వారికి సర్వసిద్ధులనిచ్చి సర్వాభీష్టి సిద్ధిని అమ్మవారు కలగజేసేది మహానవమి రోజునే అని పెద్దలు చెబుతుంటారు. అలా అసాధ్యాన్ని సుసాధ్యం చేసేందుకు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఇహపర సుఖాలను పొందడానికి విజయదశమి నాడు అమ్మవారిని ప్రార్థిస్తారు.
దసరా అనగానే తెలంగాణ బిడ్డలందరికీ గుర్తొచ్చే పిట్ట పాలపిట్ట. ఈ పాలపిట్టను దసరా నాడు చూడటం అనేది కేవలం తెలంగాణలో మాత్రమే ఉన్న ఆచారం. జొన్న చెల్ల మీద వాలే పక్షులు చాలా ఉన్నప్పటికీ పాలపిట్ట వారడం పంట దిగుబడికి శుభసూచకంగా భావిస్తారు. అందుకే పాలపిట్ట తెలంగాణ ప్రజల గుండెల్లో చెదిరిపోని గూడు కట్టుకుంది. అమావాస్య తెల్లారి నెలవంకను చూసి తమకు నచ్చినోళ్లను చూస్తే అదృష్టమని చాలా చోట్ల నమ్ముతారు. కానీ ఓ పండుగ రోజు ఓ పక్షిని చూస్తే శుభమనే సంస్కృతి ఒక్క తెలంగాణలో మాత్రమే ఉంది. అదే పాలపిట్ట. జొన్న గింజల కోసం వాలే ఈ పాలపిట్ట పంట రైతు ఇంటికి చేరినాక దిగులుతో ఏ చింత చెట్టు మీదనో నిద్రిస్తుందని ప్రజల విశ్వాసం. తలనొప్పితో బాధపడే పాలపిట్టను నిద్రలేపడానికి కొన్ని ఊర్లలో డప్పు చప్పుళ్లతో పాటు బాణసంచాలు పేల్చడం కూడా కనిపిస్తుంది. అలా చప్పుళ్లతో నిద్రలేచే పాలపిట్టను ఒక్కసారైనా దసరా రోజు చూడాలనేది తెలంగాణ బిడ్డల మనోభీష్టం. అందుకోసం ఊరంతా ఊరేగింపుగా పాలపిట్టను చూసేందుకు వెళతారు. దసరాలో మరో కీలకమైన ఘట్టం జమ్మి ఆకు. పాండవులు తమ ఆయుధాలను ఈ చెట్టు మీదే దాచారని దానికి సెమీ పూజ చేస్తారు. దాంతో పాటు దసరా నాడు చేసే ఆయుధ పూజకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఉత్తరాది సంస్కృతిని కూడా తెలంగాణ బిడ్డలు ఆక్కున చేర్చుకుని రామ్లీలా ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. దసరా వచ్చిందయ్యా, సరదా తెచ్చిందయ్యా, దశమి వచ్చిందయ్యా, నేను వచ్చిందయ్యా. తెలంగాణలో దసరా నాడు జమ్మి ఆకును పంచుకోవడం అంటే అదో కోలాహలం. జమ్మి చెట్టుకు పూజ చేసే వరకు వేచి చూసే జనం. అందరికంటే ముందుగా జమ్మాకును అందుకోవాలని ఆశపడతారు. ఇక ఆ జమ్మి ఆకును ఇరుగు పొరుగు వారికిచ్చి అలాయి బలాయి తీసుకుంటారు. ఆత్మీయులను ఆలింగనం చేసుకునేందుకు ఆ జమ్మి ఆకు ఒక వారధిలా ఉపయోగపడుతుంది. అది ఈ నేల మీది ప్రత్యేకత. ఈ జమ్మి ఆకుతో పాటు జొన్న గింజలను బంగారం అంటూ పంచుతారు. బంగారం రేటు చుక్కలనంటినా ఈ తెలంగాణ బంగారమైన జొన్న గింజలను సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచి దసరా నాడు అందరి జేబులకు చేరుతాయి. ఎంతటి శత్రుత్వం కలిగిన దాయాదులైనా ఈ జమ్మి ఆకునిచ్చి ఆలింగనం చేసుకుంటే మన మధ్యలో గొడవలు మర్చిపోదామనే రాజీ సంకేతమని ప్రజలు నమ్ముతారు. అలా ఓ చెట్టు ఆకును మనుషుల మధ్య మానవ సంబంధాలను సజీవం చేస్తున్న తీరు తెలంగాణ గడ్డమీద కనిపించే సుందర దృశ్యం. ఈ నవరాత్రి ఉత్సవాల చివరి రోజున ఉత్తర భారతంతో పాటు కొన్ని తెలంగాణ జిల్లాల్లో కూడా రామ్లీలా ఉత్సవాలు జరుగుతాయి. రాముడు రావణుణ్ణి సంహరించిన రోజును గుర్తు చేసుకుంటూ రావణాసుర వధ కార్యక్రమాలను భారీగా నిర్వహిస్తారు. ముఖ్యంగా మన హైదరాబాదులో పరేడ్ గ్రౌండ్స్ లో ఈ వేడుక కన్నుల పండుగగా జరుగుతుంది. దసరా రోజున తమ బతుకు తెరువుకు ఆధారమైన వస్తువులు, వాహనాలు, పనిముట్లను పూజించే ఆచారం కూడా ఉంది. దీన్నే ఆయుధ పూజ అని కూడా అంటారు. పాండవులు జమ్మి చెట్టు నుంచి తమ ఆయుధాలను తీసుకెళ్లిపోయేటప్పుడు వాటికి పూజ చేసి విజయాన్ని పొందారు అనే ఆచారమే ఇందుకు నిదర్శనం. తాము కూడా తమ పనుల్లో శుభం కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధించాలని ఈ ఆయుధ పూజ నిర్వహిస్తారు. తమకున్న దుకాణాలు, పరిశ్రమలను కూడా ప్రజలు దసరా రోజు ఆయుధ పూజ పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కొన్ని పద్దు పుస్తకాలు రాయడానికి కూడా దసరా రోజున శ్రీకారం చుడతారు. దసరా అనగానే గుర్తొచ్చే ప్రత్యేకమైన వంటకాలు కూడా ఉన్నాయి. అవే భక్ష్యాలు, గారెలు. దసరా రోజున మాత్రమే చేసుకునే భక్ష్యాలు తెలంగాణ బిడ్డలందరికీ బాగా ఇష్టమైనవి. ఒకరింట్లో చేసుకున్న వంటకాలు ఇరుగు పొరుగు వారికి పంచుతారు.
తెలంగాణలో భక్ష్యాలు, పెసర, మక్కగారెలు, పాసెమన్నం దసరా రోజున ప్రత్యేకంగా చేసుకునే వంటకాలు. వీటిలో భక్ష్యాలు ప్రత్యేకమైనవి. ఇది ఒక రకంగా తెలంగాణలో లోకల్ స్వీట్ గా చెప్పుకోవచ్చు. ఇది పేదలు ధనికులనే తేడా లేకుండా ప్రతి ఇంట్లో చేసుకునే వంటకం. ఇంటికి వచ్చే అతిథులు, బంధువులందరికీ ఇష్టంగా పంచుకునే భక్ష్యాలు దసరాను మరో ఏడాది దాకా నోరూరిస్తూనే ఉంటాయి. ఒక పండుగకు ఒక ప్రత్యేకమైన వంటకం చేయడం కూడా తెలంగాణలో మాత్రమే కనిపిస్తుంది. ఇక మాంసాహారం గురించైతే చెప్పాల్సిన పనిలేదు. దసరా అంటే చాలు వారికి నోరూరుతుంది. సామూహికంగా జట్లుగా ఏర్పడి యాటపోతులను పోగులేసుకుని పండుగను ధూమ్ధాముగా జరుపుకుంటారు. అందుకే దసరా తెల్లారి కూడా ఆ ఆనందాన్ని వదులుకోలేక మర్నాడు పిల్ల దసరా కూడా చేసుకుంటారు. ఏడాది పొడవునా కష్టాలతో గడిపే జనం పండుగ నాడు వాటి నుంచి కాస్తంత విశ్రాంతి పొందుతారు. నలుగురు కలవడమే కష్టమయ్యే కాలంలో 10 మందిని కాదు, ఊరందరినీ కలిపే మైత్రిబంధం దసరా పండుగ. తెలంగాణకు తలమానికమైన పండుగ. మనసులు కలిసిపోయి మమతానురాగాలు, మధుర జ్ఞాపకాలతో మిగిలిపోయే వేడుక. ప్రకృతిని దైవంగా కొలిచే మట్టి మనుషుల గుండెల నిండా ఇష్టపడే పండుగ దసరా. దేశమంతా జరుపుకునే పండుగను తెలంగాణ బిడ్డలు మాత్రం తమదైన ముద్రతో తెలంగాణ పల్లెకు అనుగుణంగా దర్జాగా జరుపుకుంటారు. తెలంగాణ వ్యాప్తంగా జరిగే దసరా ఉత్సవాల గురించి ఎంత చెప్పినా తక్కువే. తరాల సంప్రదాయాలను ఒడిసిపట్టుకుని కాలం మారినా మట్టి మనుషుల మమతానురాగాలు మారవనే నీతిని నిలబెడుతుంది తెలంగాణ. ఇది దసరా పండుగ విశిష్టత. మరోసారి టీ న్యూస్ ప్రేక్షకులకు దసరా పండుగ శుభాకాంక్షలు. నమస్తే.